ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ముందుగా జూన్ నెల విశేషంగా మేషరాశి వారి గ్రహస్థితి కావచ్చు, వాళ్ళకి ఎదురు కాబోయే సంఘటనలు ఈ నెల ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మీరు అడిగింది మేషరాశి గురించి, జూన్ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం. అసలు ఈ యొక్క జూన్ నెలలో నుంచి మాస ఫలితములుగా చెప్పబడేది మనం చెప్పుకోవాలంటే దానికి సంబంధించింది మొట్టమొదటగా వచ్చేది మేషరాశి వస్తుంది. మేషరాశికి నక్షత్ర ఫలితాలు ఏమొస్తాయి? అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు యోగకారకుడు. అందులోని జన్మస్థానంలోనే ఉన్నాడు కుజుడు. ఈరోజు నాడు కుజుడు ఉన్న జన్మస్థానంలో ఉన్నాడు. అయితే దాని విధానాన్ని ముందుగా మనం చెప్పుకోబోయే ముందు అమ్మవారిని ప్రార్థించుకుని తిదివార నక్షత్ర యోగ కారణాలు తెలిపి ఉన్న విషయం చెప్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే కృష్ణపక్ష పాడ్యమి సోమవారం, జ్యేష్ఠ నక్షత్రం, సిద్ధి యోగం, కౌలవ కరణం, తిదివార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉన్నాయి. అలాగే గోచార ఫలితంగా జరగబోయే విధానం చెప్పుకునే ముందు గ్రహ సంపత్తి ఏ రకంగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. గ్రహ సంపత్తి తెలుసుకోవాలి అంటే ప్రప్రథమంగా మేషరాశి యందు కుజుడు ఉన్నాడు, వృషభ రాశి యందు రవి ఉన్నాడు, మిథున రాశి యందు గురుడు శుక్రుడు బుధుడు కలిపి ఉన్నారు, చాలా యోగదాయకం. అలాగే సింహరాశి యందు కేతు ఉన్నాడు, వృశ్చిక రాశి యందు చంద్రుడున్నాడు, అలాగే కుంభరాశి యందు రాహు ఉన్నాడు, మీనరాశి యందు శని భగవానుడు ఉన్నాడు. గ్రహ సంపత్తి ఈ రకంగా ఉంది. అయితే ఈ గ్రహ సంపత్తిని బట్టి చూసుకుంటే యోగదాయకమైన స్థితిగతులు చాలా రాశులకి ఉన్నాయి ఈ యొక్క జూన్ నెలలో. కాబట్టి యోగదాయకమైన రాశుల్లో చెప్పుకోవాలన్నప్పుడు మొట్టమొదటి రాశిగా చెప్పబడేది మేషరాశి. మేషరాశికి అధిపతి ఎవరు? కేతువు. అయితే మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. కుజవర్త్ కేతువు అన్నారు. అంటే కుజుడు ఏ ఫలితం ఇస్తున్నాడో కేతువు కూడా అదే ఫలితాన్ని అందచేస్తాడు. కుజుడు ఎవరయ్యా? కుజుడు. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా మనం చెప్పుకోపోయేది ఒక రకం ఉంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1, 4, 1వ పాదము మేషరాశిలో ఉందని మనం చెప్పుకున్నాం. అయితే అశ్విని 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వారు ఎవరో కేతువు. అది దేవగణం. యోనికుటం చూస్తే ఏమైంది? అశ్విని అంటే గుర్రం. ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకి మేషరాశి యందు చెప్పుకోవచ్చు. భరణి నక్షత్రానికి విడిగా తీసుకోవాలి, కృత్తిక 1వ పాదానికి సంబంధించి విడిగా తీసుకోవాలి. అయితే మొట్టమొదటిగా అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు కలవారు మేషరాశిలో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారు, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ధరణీ గర్భ సంభూతుడు అయ్యుండి కుజుడు యోగకారకుడు అయ్యుండి కుజుడిని సింహరాశిలో ఉన్న కేతువు వీక్షణ చేస్తున్నాడు. ఎప్పుడైతే కుజకేతులు సములు యోగకారకుడు కాబట్టి ఎప్పుడు బలమైన విధానంగా మారిపోయింది. మేషరాశిలో అత్యంత బలదాయకమైన స్థితిగతులు వచ్చాయి. అంటే భూములు కొనాలి. ధరణీ పుత్రుడు మనం చెప్పుకుంటాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని ప్రార్థన చేస్తున్నాం. కుజుడు హరి యొక్క కుమారుడు, భూమాత పుత్రుడు. భూదేవి కూడా హరి భార్య కదా. అటువంటి గొప్పవాడు, దేవగణానికి సంబంధించిన వాడు. అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన వాడు కేతువు. కేతు విధానంలో చూస్తే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మేషరాశిలో ఉన్న విద్యార్థులే చెప్పాలి. అత్యధికమైన విద్యావంతులుగా మారుతున్నారు. అలాగే ఉద్యోగ రంగంలో ఆలోచన చేస్తూ ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో అన్వేషణ చేస్తున్నారు. మరి ఫలితం ఉంటుందంట. ఫలితాలు వస్తున్నాయి అనుకుంటున్నారు, రావట్లేదు. కానీ ఈ యొక్క మాసంలో జూన్ నెలలో వీరు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి ఉద్యోగంలో చేరతారు.
కోరిన ఉద్యోగంలో చేరతారు. గొప్పదనం ఏంటంటే వచ్చిన ఉద్యోగంలో చేరేది వేరు, కోరిన ఉద్యోగాన్ని చేరడం వేరు. వీళ్ళకి కోరుకున్న ఉద్యోగం వస్తుంది, ఉన్నతమైన స్థానానికి వెళ్తారు ఉద్యోగ రంగంలో. అలాగే విద్యార్థులుగా కొంతమంది ఉన్నారు, విద్య ఆదిక్షణీయులు. ఒక డాక్టర్ చేయమండి, ఒక డాక్టర్ చేసేవాళ్ళు అనుకోండి, ఈ జూన్ నెలలోని ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఒక లాయర్ చేయమండి, ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అంటే కుజుని యొక్క విధానం ఏమిటి? భూమికి సంబంధించిన వాడు, ధనానికి సంబంధించిన వాడు, విద్యకు సంబంధించిన వాడు, కోపానికి సంబంధించిన వాడు, ఇంకో రకంగా చెప్పాలంటే నక్సలిజానికి కూడా సంబంధించిన వాడు. టెర్రరిస్టులు, నక్సలిస్టులు ఉంటారు సరే, వాళ్ళకు కూడా సంబంధమైనది కుజుడే. అలాగే ఒక భూమి కొనాలన్నా, ఒక భూమిని అమ్మాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ఇల్లు అమ్మాలన్నా కుజబలం ఉండాలి. కుజబలము లేనిదే ఎవరు ఏం చేయలేరు. ఇదే ఫలితాన్ని శుభ ఫలితంగా మార్చాడు మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్ర జాతకులకు. ఈ అశ్విని నక్షత్ర జాతకులు అనుకున్న పనులను అనుకున్నట్టుగా చేస్తారు. ఇది జూన్ నెల అంటే మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలి, మళ్ళీ జూన్ చేసుకోవాలి, ఏప్రిల్ మే దాకా చూసుకోవాలి, మే దాకా చూసుకోవాలి, లేదంటే ఉగాది ఏప్రిల్ దాకా చూసుకోవాలి, ఒక సంవత్సర కాలం చూసుకోవాలి. సంవత్సర కాలంలోని ఎలా ఉన్నా ఏలినాటి శని తీవ్రత ఏదన్నా ఇబ్బంది, ఏలినాటి శని తీవ్రత ఉంది. ఏలినాటి శని తీవ్రత ఉన్న బుధ శుక్ర గురు గ్రహములు తృతీయ స్థానాల్లోకి చేరడము, వ్యయస్థానము యందు శని కలిగి ఉండడం వల్ల మీనరాశి, కుంభరాశి, మేషరాశికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నా అది ఎరేజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అంటే మొత్తం ఈ 7.5 సంవత్సరాలు పీడించేస్తుంది అనుకోకూడదు. మధ్య మధ్యలో గ్రహ సంబంధితమైన భావాలు కలిగి ఉన్నప్పుడు అది మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పులు చెందుతూ వచ్చిందే ఈ యొక్క అశ్విని నక్షత్రాలకి. అశ్విని నక్షత్రం చెప్తున్నాను, నువ్వు అడిగిన ఏలినాటి శని ప్రభావం భరణి నక్షత్రం చెప్పాలి. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి 1, 2, 3, 4 పాదాలు కూడా మేషరాశిలో ఉంటాయి. అంటే ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకు ఎంత శుభంగా ఉంది, భరణి నక్షత్ర జాతకులు బాగాలేదా అండి అని అడుగుతారు. అడగక్కర్లేదు, మధ్యంతరమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు కూడా విద్య ఆధిక్యత అవుతారు. కానీ ఈ యొక్క భరణి నక్షత్రంలో ఉన్న మేషరాశి వారి విధానం ఏంటంటే ప్రేమతత్వంలో పడిపోతారు, ప్రేమ విధానాలకు వెళ్ళిపోతారు. లవ్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో చెప్తారు, దానివల్ల సఫలీకృతం పొందలేరు. కొంచెం ఇబ్బందికరమైన స్థితులు వీళ్ళు తెచ్చుకుంటారు. అయితే ఉద్యోగ అన్వేషకులు కానీ, ఉద్యోగంలో ఉన్నవారు కానీ ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశాలు ఈ యొక్క మేషరాశిలో ఉన్న వారికి ఉంది. సరేనండి, మేషరాశిలో ఉన్న భరణి నక్షత్ర జాతకులు ఈ రకంగా ఉంటే కృత్తిక నక్షత్రం, కృత్తిక నక్షత్రానికి 1వ పాదమే ఉంటుంది. కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి. రవి ఎక్కడున్నాడు? శత్రుస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడని మనం చెప్పుకున్నాం. శత్రుస్థానం అయింది కాబట్టి ఈ యొక్క కృత్తిక నక్షత్రం 1వ పాదంలో కలిగి ఉన్న మేషరాశి వారికి ఒక చిన్న ఇబ్బందికరమైన స్థితి ఉంది. ఎవరికి ఉంది? ఉద్యోగములో ఉన్నవారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలోని కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఇప్పుడు 1వ తారీఖులోని మనం చూస్తున్నాం. అంటే 34 రోజులు ఉన్నాయి. మొట్టమొదటి 15 రోజులు కూడా సమతుల్యంగా ఉంటారు వీళ్ళు. 1 నుంచి 14వ తారీఖు వరకు, 15 కూడా కాదు, 14వ తారీఖు వరకు సమతుల్యంగా ఉంటారు. అంటే చంద్రుడు మారుతూ వస్తారు. ఇక్కడ చంద్రగమనం ఎంత ఉంది? 2.5 రోజులే ఉంటుంది. ఒక ఇంటిలోంచి 2 ఇంట్లో మారాలంటే 2.5 రోజులే చంద్రుడు ఉంటాడు. చంద్రతత్వం మారుతా వస్తున్నప్పుడు యోగదాయకమైన స్థితిగతులు మారుతాయి. అయితే 14వ తారీఖు నాటి నుంచి చంద్రతత్వం మారినప్పుడు ఉన్నతమైన స్థితిగతులు మారిపోతున్నారు. అంటే ఉద్యోగాలు వస్తున్నాయి, విద్యల్లో ఆధిక్యత పొందుతున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో మనం ఇల్లు కొనాలి, లేకపోతే స్థలం కొనాలి, ఇది కొనాలి, లేకపోతే వాహనాన్ని కొనాలి. వాహనం అంటే 2 వీలర్ కాదు నేను చెప్పేది, 4 వీలరే చెప్తున్నాను. ఇలా కొనాలి అనుకున్న వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు. బాసుకు చెప్పిన మాట ఇతను చెప్పిన మాట బాసుకు నచ్చదు, బాసు చెప్పిన మాట ఇతనికి నచ్చదు. తద్వారా ఏమవుద్ది? అనుకోని వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం వల్ల ఏమవుతుంది? మాటలు పెరిగితే ఏమవుతుంది? మనం చెప్పుకోవాలా? మాటలు పెరిగితే గొడవలు వస్తాయి.
గొడవలు పెడితే నువ్వంతన్నట్టుగా మాట్లాడితే నువ్వే నన్ను ఎదురెత్తున్నావు, నా ఉద్యోగాలు ఉండక్కర్లేదని అనొచ్చేమో, అంతవరకు తెచ్చుకోకూడదు. మేషరాశి వారికి అప్పుడు ఏంటంటే ఈ యొక్క కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉన్నవారు ఏమంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనముల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఆ రకంగా మాట్లాడవాలి. ఆ రకంగా మాట్లాడుకుంటూ ఉంటే ఉద్యోగానికి వైతొలగవలసిన అవసరం లేదు, ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మేషరాశిలో ఉన్నవారు కూడా అన్ని రకములుగా ఉన్నతమైన స్థాన విధానాల్లో ఉన్నారు. చివరిగా గురుగారు, పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారంటే ఓవరాల్గా ఒక సూచనగా ఏం చెప్తారు వీళ్ళకి? నేను ఇందాక చెప్పాను, కృతికా నక్షత్రం 1వ పాదంలో ఉన్న వారికి ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పుడుగా మాట్లాడు అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మౌనాన్ని వహించుకోవాలి. మౌనాన్ని మించిన విధానం ఇంకోటి ఉండదు ఎవరికైనా సరే. నువ్వు మాట్లాడేది ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడుతున్నా ఏది మాట్లాడడం తెలియదు, అది అటువంటి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క మేషరాశిలో ఉన్న వారికి ఈ యొక్క 14వ తారీఖు నుంచి 24వ తారీఖు అంటే 10 రోజులు ఉంది అక్కడ నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి. అన్ని రకాలుగా బాగుంది, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఉద్యోగ రంగంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఎప్పుడైతే పగలు వస్తుందో రాత్రి పక్కనే ఉంటుంది. ఆ రాత్రి శాశ్వతంగా ఉండదు, మళ్ళీ పగలు వస్తుంది. ఎదగడం ఎక్కడం దిగడం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ రాశి వారికి కేతు విధానాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే, కుజితత్వ విధానాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది. అలాగే కృతికా నక్షత్రం వారికి ఉద్యోగం పోవడానికి అవకాశంగా ఉంది. మేషరాశి వారికి భరణి నక్షత్రం వారికి ప్రేమ వివాహాల్లో ఉండడానికి అవకాశాలుగా ఉన్నాయి. అలాగే మేషరాశి అశ్విని నక్షత్రంలో ఉన్నవారు అన్ని రకాలుగా బాగుండి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మిడిల్గా ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. మరి వీటికి ఏం చేస్తే యోగదాయకమైన పరిస్థితి వీళ్ళు పొందుతారు? ముఖ్యం ఇది. వీళ్ళు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు, ఎటువంటి పరిహారం చేసుకోవాలి? చాలా మంది ఏమంటారంటే మా దగ్గరికి రండి, మేము చేస్తామండి, మాకు 10,000 ఇవ్వండి, మాకు 20,000 ఇవ్వండి, లేదా ₹1,00,000 ఇవ్వండి, హోమం చేస్తాం. ఇవన్నీ వల్ల పనులేమవ్వవు. ఇదేంటంటే ధనాన్ని ఆర్జించడానికి చెప్పే మహానుభావులు ఉన్నారు, అటువంటిది ఉంటుంది. కానీ ఇందు కలడందు లేరని సందేహము వలంతో ఇందెందు వెతికిన అందందు కలడు చక్రి సర్వంతర్యామియతండి అన్నాడు. ఏదో నాబోటోడో లేకపోతే ఇంకొకడో వచ్చి అనేక మంత్రాలు చదివేసి అధ్యయనాలకు చెప్పేసి దేవుని పూజించేస్తే మా దగ్గర దేవుడు వచ్చాడు. నిశ్చల మనస్తత్వంతో నిశ్చలంగా ఉండాలి. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రత బహువో జ్ఞాన తపస పూతా మధ్వమాగత అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. మరి నాయన నువ్వు చేస్తున్న దాంట్లో భయము, క్రోధము, రాగము, అనురాగము ఇటువంటివన్నీ వదిలిపెట్టి రోజుకు 10 నిమిషాలను ధ్యానించు, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాను అని ఇంత స్పష్టంగా చెప్పాడు కదా. అంటే నేను పిలిస్తేనే దేవుడు వస్తాడు, నువ్వు పిలిస్తే రాడు అన్నది ఇందులో లేదు. ఎవరు పిలిచినా దేవుడు వస్తే, దేవుడికి దేవుడు అంటే ఏంటి? నువ్వు పిలిచిన వస్తాడు, ఇంకోళ్ళు పిలిచిన వస్తాడు, ఎవరు పిలిచిన వస్తాడు. కానీ ఏం ఎలా పిలవాలి? ఆత్మశుద్ధి చేసుకుని పిలవాలి. బాండశుద్ధి లేని పాకం వేలా, చిత్తశుద్ధి లేని శివపూజ వేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అని చెప్పారు కదా. కాబట్టి ఆత్మశుద్ధితో చేయి, అన్ని వదులుకో, మొత్తం 30 నిమిషాలు నా మీద ధ్యానం చేయి, నువ్వు చేస్తే నేను కరుణిస్తాను అన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క కుజితత్వ విధానములో ఈ యొక్క యాక్సిడెంట్ పరమైన ఇబ్బందులు, ఉద్యోగాన్ని వైతొలగవలసిన విధానాలు, కోపతాపాలను పెంచుకునే పరిస్థితులు కలిగి ఉన్నందువలన ఆంజనేయ స్వామిని వీరు పూజించాలి. కుజుడికి వారం ఏ వారం? మంగళవారం. కుజుడికి మంగళవారం. మంగళవారం ఏ దేవుని ప్రార్థిస్తారు వీరు? ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. ఆంజనేయ స్వామికి ఆ రోజునాడు జామ పళ్ళు నైవేద్యంగా పెట్టి, అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టి వెళ్ళండి, ఆలయానికి వెళ్ళండి. మంగళవారం ఉదయాన్నే 7 గంటల లోపలే వెళ్ళండి, లేదంటే 10 గంటల లోపలే వెళ్ళండి. ముఖ్యంగా కుజుహోర ఉన్న సమయంలో చేయించితే మంచిది. కొన్ని తెలంగాణలో కొంచెం గుడులు తెరవకపోవచ్చు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. దాన్ని బట్టి మనం ఏమీ లేదు, ఆత్మశుద్ధి ఉండాలి కాబట్టి శుభ్రంగా నువ్వు ఎప్పుడు వెళ్ళినా టైం లేదు అనుకో. అలాగని చెప్పి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళమని కాదని చెప్పింది. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళకూడదు.
6 నుంచి 7 గంటల లోపల చేస్తే చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. లేదు 8, 9, 10 అంతే. 10 తర్వాత అన్నది అసురు సంచరాలు అయిపోతుంది. కాబట్టి 10 గంటల లోపల వెళ్ళింది. తమలపాకులు పట్టుకెళ్ళండి, త్రిచున్నం పట్టుకెళ్ళండి, అది ఆంజనేయ స్వామి కుంకుమ అంటాం కదా మనం, అది పట్టుకెళ్ళండి. శుభ్రంగా ఆకుపూజ చేయించండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం 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 భజేహం. ఓం నమో శ్రీ ఆంజనేయాయ నమః. ఎంతకన్నా మంత్రం ఏం కావాలి మీకు? ఇంకొకరు ఎవరో గజేంద్ర మంత్రం కావాలా? అవసరం లేదు, ఇది చాలు. ఈ మంత్రాన్ని జపించండి. ఆ పంతులు గారు ఉంటారు, ఆయన ఉన్నట్టుగా మీ గోత్రనామాలను చదివి మీ సంకల్పం చెప్పి ఆయన తెలిసిన విధంగా అష్టోత్తర పూజ చేస్తారు. అష్టోత్తర పూజ చేస్తున్న సేపు నిర్మలంగా మనసును పెట్టుకోండి. ఇహపరాల గురించి ఆలోచన చేయకండి. దేవుడి మీద ధ్యానం పెట్టండి, నమస్కరించండి, పూజించండి. ఆంజనేయ స్వామికి పూజించండి. తర్వాత జామ పళ్ళు కాయలు కాదు, అరటి పళ్ళు కొద్దిగా మీ యొక్క స్థితిగతులను బట్టి ఎక్కువగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని ఆ ప్రసాదాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులకి పంచండి. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి, మహాప్రీతి. అటువంటి విధానం చేయండి. అలాగే వచ్చిన తర్వాత ముఖ్యంగా మీరు భోజనం చేసే విధానం, మేషరాశి వారు ఏ నక్షత్రంలో ఉన్నా సరే, మేషరాశి వారు ఈ యొక్క ఆంజనేయ స్వామి పూజ మంగళవారం నాడు చేయించిన తరువాత భోజనం చేసే విధానంలో నియమాన్ని పాటించాలి. కంపల్సరీ పాటించాలి. చుక్క కూర అని అమ్ముతారు. ఈ చుక్క కూర కానీ, తోటకూర కానీ, లేక పాలకూర కానీ, ఈ మూడాటిలో ఏదో ఒక ఆకుకూర తీసుకొచ్చి కందిపప్పులో కలిపి వండింది. అదంతా బెండకాయ వండుకోండి, దొండకాయ వండుకోండి, వంకాయ వండుకోండి, ఏదైతే ఉంది శుభ్రంగా సాంబార్ పెట్టుకోండి, ఏదైనా తినండి. ఈ యొక్క ఆకుకూర కలిపిన కందిపప్పు భోజనం మాత్రం ఆ రోజు మధ్యాహ్నం కంపల్సరీగా భోజనం చేయాలి. భోజనం అయిపోయింది, మధ్యాహ్నం నిద్రపోకూడదు. మీరు భోజనం చేసిన తర్వాత చాలామంది ఏంటంటే ఒక 2 గంటలకో 1 గంట వరకు శుభ్రంగా కుంగు చేస్తారు, 1 గంట 1/2 గంట పడుకుంటారు, లేస్తారు, అల్లతే బాడీ పని చేయదని అనుకుంటారు. కానీ తప్పదు, వాళ్ళు అది ఆగాలి. ఆగి విష్ణు సహస్రనామ పారాయణ వినాలి, చదవడం కాదు. విష్ణు సహస్రనామ పారాయణ చదవడం ఎందుకు వద్దన్నానంటే కొంతమందికి ఒత్తులు పలకం, అపశృతులు వస్తాయి. అపశృతులు వస్తే మనం పలికింది తప్పు అవుతుంది. కాబట్టి వినండి చాలు. విని ఆ రకమైన మధ్యాహ్నం వరకు ఉండండి. ఆ రోజునాడు ఎంగిలి కలిగిన పదార్థాలు తీసుకోకండి. చాలామందికి మీ యొక్క యువకుల్లోని చాలామంది రే బాబల్రా అంటాడు, వీడు సగం ముక్క ఒక మిర్చి కొరికి తినరా అని చెప్పి మాట్లాడతాడు. అది తప్పు కాదు నేను చెప్పేది, కానీ ఈరోజు తప్పు. అలా తినకూడదు, నియమంగా ఉండాలి. మంగళవార నియమాన్ని పాటించాలి. మంగళవార నియమాలు పాటించాలంటే ఏంటి అర్థం? శాంతి తత్వ విధానాన్ని పాటించాలి. అంటే కోపగించుకోకూడదు. ఇందాకే చెప్పుకుని ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట్లాడని చెప్పి అనుకున్నాం కదా. కాబట్టి కోపగించుకోకూడదు. అది తిట్టాడు, వినబడలేదయ్యా ఆడిపోయా అని ఒక్కరోజు ఉంటే పోలా. దీని వలన ఏమవుతుందంటే వాహన ప్రమాదాలు తొలుగుతాయి. ఉద్యోగంలో వస్తున్న ఎప్పుడైతే నువ్వు తక్కువ మాటలు మాట్లాడావు, నీ అధికారి ఏమంటాడు, అనవసరం వీటి మీద కేకలేస్తున్నారు, మంచోడు, నేను ఉండాలి అని అన్ని భావం వస్తుంది. అటువంటి భావం వస్తుంది. అలాగే ప్రేమతత్వ విధానం కుజుడు, కేతువు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఇటువంటి వారందరూ ప్రేమకు సంబంధించిన గ్రహములే. ఈ గ్రహ విధానముల్లో ప్రేమ విధానంగా ఉన్న ఎవరో చెప్పాను ఇందాక, భరణీ నక్షత్ర జాతకులు ఉన్నారన్నాం కదా, వారి యొక్క విధానంలో శాంతిపరమైన పరిస్థితులు పొందుతారు. ఏంది? ఆంజనేయ స్వామికి త్రిచున్నముతోటి పూంచి తమలపాకులతోటి అష్టోత్తర పూజ చేపించి కొబ్బరికాయ కొడతారు మామూలే. ఆ తరువాత అరటిపళ్ళు, జామ పళ్ళు నివేదన చేపించి అది అందరికీ పెట్టి కందిపప్పుతో భోజనం చేసి, ఎప్పుడైతే మానవుడు ఇది విధంగా చేస్తాడో ఆ యొక్క రుద్రస్వరూపుడైన ఆంజనేయుడికి పరమ సంతోషం కలుగుతుంది. అన్ని వేళలో ఉంటాను అబ్బాయి నీకు అని అంటాడు. ఆంజనేయ స్వామి యొక్క విధానాన్ని ఈ యొక్క మేషరాశి వారు పాటించాలి. ఇది ఈ యొక్క మాసమయందు మేషరాశి యొక్క ఫలితములు. మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్ గా వీళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.